హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ ఇది శారీ వచ్చేసి వాయిలెట్ కలర్ వచ్చిందండి. వాయిలెట్ కలర్కి మనకి ఏంటంటే రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్కి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వచ్చింది. చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ నెక్కి మొత్తం కట్ వర్క్ వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్. మనకి కట్ వర్క్ అయితే చాలా ఈజీగా తీయొచ్చు. మనకి బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ నేను బుటీస్ వేశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ హ్యాండ్స్ చూసేద్దాము. హ్యాండ్స్ ఏంటంటే మనకి బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది. సేమ్ మనకి బ్యాక్ లాగానే హ్యాండ్స్ కింద బార్డర్ కట్ వర్క్ ఇచ్చాము. పైన చిన్న చిన్న బూటీస్ వేసాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నెక్స్ట్ ఈ శారీ చూసేయండి. ఈ శారీ ఏంటంటే బ్లాక్ కలర్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి గోల్డ్ జెరీ యూస్ చేసాము. ఈ శారీలో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ జెరీస్ నేను యూస్ చేశానండి. చూపిస్తాను చూడండి. శారీకి తగ్గట్టుగానే మనము బ్లౌజ్ డిజైన్ చేసాము. ఈ బ్లౌజ్లో చూడండి, మనకి షోల్డర్ పార్ట్లో ఇక్కడ బంచ్ లాగా వేసాము డిజైన్. కింద బార్డర్ ఇచ్చాము. ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో 2 షేడ్స్ జరీ యూస్ చేసాము. మనకి మిడిల్లో ఏంటంటే రెడ్ కలర్ సెల్ఫ్ కలర్ యూస్ చేసాం కదా, దానివల్ల అసలు లుక్కే మారిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు ఫోన్లో కొంచెం క్లారిటీ తెలియట్లేదు కానీ చాలా బాగుంటుందండి. అండ్ మీరు అసలు క్వాలిటీ గురించి కానీ లేకపోతే ఫినిషింగ్ గురించి కానీ వరీ కావాల్సిన అవసరం లేదు. బ్యాక్ నెక్ చూడండి, రౌండ్ నెక్ వస్తుంది. సేమ్ మనకి ఫ్లవర్స్ వస్తాయండి. ఫ్లవర్స్ కూడా చాలా థిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ నేను మగ్గం బూటీస్ వేశాను. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చూడండి, ఫ్రంట్ రౌండే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డిజైన్. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది. నెక్స్ట్ శారీ చూడండి, ఇదేంటంటే లైట్ మస్టర్డ్ ఎల్లో అండ్ బిస్కెట్ కలర్ చెప్పొచ్చు. దీనికి శారీకి సెల్ఫ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది. సో శారీకి తగ్గట్టుగా చిన్న చిన్న ఫ్లవర్స్ కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉన్నాయి. సో ఆ కలర్ని తీసుకొని నేను బ్లౌజ్ చేశాను. చూడండి, బ్యాక్ మొత్తం కట్ వర్క్ స్కాలప్ డిజైన్ వస్తుంది. కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. స్కాలప్ డిజైన్ చూడండి ఎంత నీట్గా చాలా బ్యూటిఫుల్గా తీసాను. చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డిజైన్. మనం బ్యాక్ బుటీస్ ఏంటంటే డిజైన్కి తగ్గట్టుగా ఆ ఫ్లవర్స్ని బేస్ చేసుకొని ఇచ్చాము. హ్యాండ్ ఇక్కడ మనం ఏంటంటే శారీలో వచ్చిన బార్డర్ని యూస్ చేసుకొని హ్యాండ్ చేసాము. ఇది బ్లౌజ్ వేసి కింద బార్డర్ లాగా మనం వర్క్ చేసి వేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డిజైన్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూడండి. ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి సేమ్ ఇంతకుముందు బ్లౌజ్ లాగానే పైన పార్ట్ ఉంటుంది కదా, షోల్డర్ పార్ట్లో డిజైన్ వస్తుంది. కింద మనకి బార్డర్ ఇచ్చాము. పైన ఈ ఫ్లవర్స్ చూడండి చాలా థిక్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఆ ఫ్లవర్స్ మనకి మగ్గం లుక్లో కంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ జెరీ మనకి శారీకి వచ్చిన కలర్ని బేస్ చేసుకొని జెరీ వేసాము. ఇక్కడ సిల్వర్ ఏంటంటే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. కుందన్స్ స్టిక్ చేయకపోయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫ్లవర్స్ అయితే చాలా థిక్గా ఉంటాయి. చూడండి, అక్కడ మనకి ఈ సేమ్ స్టోన్స్ స్టిక్ చేసినట్టుగానే కనిపిస్తుంది కదా, కాకపోతే అది సిల్వర్ జెరీ. బ్లౌజెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయ్యి మీరు బ్లౌజెస్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాక్ నెక్ చూద్దాము. బ్యాక్ నెక్ ఏంటంటే ఇక్కడ రౌండే ఇచ్చాము. కస్టమర్ ఏంటంటే బ్యాక్ బుటీస్ వద్దన్నారు. సో జస్ట్ నెక్ ఇచ్చేసాము. సేమ్ మనకి హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా, అలా ఇచ్చేసాము. ఫ్రంట్ కూడా సేమ్ మనకి నార్మల్ నెక్ వస్తుందండి. నెక్స్ట్ బ్లౌజ్ ఇక్కడ చూడండి, పింక్ కలర్కి యాక్చువల్గా అయితే శారీ గ్రీన్ కలర్ అండి. కాకపోతే కస్టమర్ ఏంటంటే జస్ట్ సిల్వర్ కలరే ప్రిఫర్ చేశారు. సో అందుకని సిల్వర్తోనే, ఈ సిల్వర్లో కూడా నేను 2 షేడ్స్ యూస్ చేశాను. బట్ ఏంటంటే చాలా గ్రాండ్గా కనిపించాలని జస్ట్ సింగిల్ కలర్ యూస్ చేసాము. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ వర్క్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చామండి. అంటే స్కాలప్ కాకుండా మనకి ఇలా వీ షేప్లో కట్ వర్క్ ఇచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. దీనికి ఇంకా మనము స్టోన్స్ స్టిక్ చేయలేదు. సారీ ఫ్రెండ్స్, ఆల్రెడీ స్టోన్స్ స్టిక్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యాక్ నెక్ ఇక్కడ చూడండి కట్ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ బ్లౌజ్
మీకు సింపుల్ బడ్జెట్లో కావాలి, ఎల్బో హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ బ్లౌజ్ చేయించుకోవచ్చు అండి. మనకి ఏంటంటే ఇక్కడ హ్యాండ్ పోర్షన్ మనకి ఫ్రంట్ కనిపించే పోర్షన్లో ఈ డిజైన్ వస్తుంది. మనకి హ్యాండ్కి బ్యాక్ అవసరం లేదు కదా కనిపించడం. సో ఇక్కడ ఏంటంటే మనకు కనిపించే పోర్షన్లో ఆల్రెడీ డిజైన్ కవర్ అవుతుంది. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఫ్లవర్స్ చూడండి చాలా థిక్గా ఉంటాయి. మనకి సింపుల్ బడ్జెట్లో హెవీ డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ డిజైన్ ఖచ్చితంగా చేసుకోవచ్చండి. చూడండి బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫినిషింగ్ కోసం అయితే ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చాము, ఫ్రంట్ కూడా రౌండ్ ఉంటుంది. మనకి ఈ డిజైన్లో వచ్చిన బూటీస్ని బేస్ చేసుకొని ఈ బూటీస్ అయితే ఇచ్చాము. ఈ బూటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ లాగా కన్వర్ట్ అయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ శారీ ఏంటంటే కొంచెం మిక్స్డ్ కలర్, మీకు స్కై బ్లూ లాగా కనిపిస్తుంది కానీ కాదు, బ్లూ కలరు. ఇందులో ఏంటంటే డబుల్ షేడ్ ఉంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను నేను. బ్యాక్ ఒక కలర్ ఉంది, ఫ్రంట్ ఒక కలర్ ఉంది. సో అందుకని నేను ఏం చేశానంటే 2 షేడ్స్ యూస్ చేసుకొని బ్లౌజ్ చేశాను. చూపిస్తాను. బ్లౌజ్ కలర్ పింక్, మనకి శారీలో బార్డర్ వచ్చింది పింక్. సో ఆ పింక్ కలర్ని యూస్ చేసుకొని బ్లౌజ్ చేశాను. ఇందులో గోల్డ్ జెరీ యూస్ చేశాను. చూడండి ఈ డిజైను మనకి ఇలా క్రాస్ లైన్స్ లాగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏంటంటే ఇది మనం ఫంక్షన్స్కి బాగా యూజ్ అవుతుందండి. చాలా హెవీగా కనిపిస్తుంది. మనకి కింద కట్ వర్క్ స్కాలప్ డిజైన్ వస్తుంది. చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా స్కాలప్ డిజైన్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. మీ వీడియో నచ్చినదనే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.